అండి. ఈరోజైతే ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? లేస్తే ఏంది ఆఫ్రికా పిల్ల ఎక్కడ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఈరోజు మళ్ళీ మా మేడం గారు అయితే ఈరోజు టెంపుల్ యానివర్సరీ ఉందని ఇన్వైట్ చేశారు. అక్కడికైతే వెళ్తున్నాను. ఎలా చేశారు ఏంటో మీకు చూపిస్తాను. పదండి నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. చాలా బాగుంది. లాస్ట్ టైం అయితే వెళ్ళాను. ఇది సెకండ్ టైం అనమాట. మేము నా బుడ్డోడు అయితే ఇలా రెడీ అయిపోయాము. మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మేమే లాస్ట్ అనమాట. మా బుడ్డోడు తిరిగేటప్పుడు అయిపోయింది. ఇంకా బయలుదేరుతాం పదండి వాళ్ళు. Boris. Boris. పొజిషన్లో లేడనమాట. లేస్తే నించుంటున్నాడు. వెనక బండ్లు కనిపిస్తూ ఉంటాయి కదా, అవి చూడ్డానికి. అందరు టాటా బాబాయ్ చెప్పుకుంటా ఇలా నించుంటే నాకు చిన్నప్పుడు గుర్తొస్తుంది. నేను కూడా ఇలాగే చేసేదాన్ని. కూర్చునేదాన్నే కాదు బండి మీద. చూడండి. సే హాయ్, సే హాయ్. గుడిలోకి రాగానే ఫస్ట్ ఎంట్రన్స్లో ప్లే గ్రౌండే ఉంటుంది అనమాట. అందరు పిల్లలు అయితే ఇక్కడ ఉండేసరికి మా ఓడు కూడా పోదాంపా అని చెప్పేసి ఇక్కడైతే లాక్కొని వచ్చేసాడు. అసలు చూడండి అసలు ఎలా ఆడుతున్నాడో మా బుడ్డు. ఫైనల్గా గుడి లోపలికైతే వచ్చేసాము. గుడి డెకరేషన్ చూసారా ఎంత బాగా చేస్తున్నారు. ఈ గుడిలో దేవుడు అయితే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారనమాట. ఇక్కడ ఈ గుడి యానివర్సరీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అయితే పూజారిని అయితే వచ్చారు కళ్యాణం జరిపించడానికి. కళ్యాణం ఎలా జరిగిందో మీరే చూసేసేయండి. మా బుడ్డోడైతే లేస్తే ఇక్కడ ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోదాం అంటాడు. అందుకే ఇక్కడికైతే తీసుకొచ్చేసామన్నమాట. మళ్ళీ అక్కడ గుడిలో అందరు పూజ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా పిల్లలందరూ ఏం చక్కగా ఆడుకుంటున్నారు అనమాట. అందరు పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఈ ప్లే గ్రౌండ్లో అయితే నేను నా కొడుకు అయితే చక్కగా ఆడుకుంటూ ఉన్నాము పూజ అయ్యేంత వరకు అయితే. చిట్టి తల్లి వారీస్ अच्छा है झूला, झूला अच्छा है वारिस, अच्छा है उम्मू उम्मू उम्मू.
ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరు చూసారా కళ్యాణం చేయడానికి కూర్చున్నారు. हेमन्तर्तौ मार्गशिरमासे शुक्लपक्षे कृष्णपक्षे तृतीयां समरितौ वासरः वासरस्तु भानुवासरयुक्ताभ्याम् आर्द्रानक्षत्रयुक्तां तत्काल पुनर्वसु नक्षत्रयुक्ताय पंचगंगा प्रकीर्तिना दैवी गायत्री छंदः परमात्मा देवता प्राणायामे विनियोगः ओम भूः ओम भुवः ओम सुवः ओम वहः ओम जनः ओम तपः ओम सत्यम् ओम तत्सवितुर्वरे महोत्सवान्तरे सायंकाले स्वामिनः विशेष तिरुकल्याण महोत्सवाच्च कर्मणि लोककल्याणार्थे स्वामिनः विशेष प्रसारशिल्पलसिद्ध्यर्थेन मनोभाञ्च बलसिद्ध्यर्थेन मनोभाञ्च बलसिद्ध्यर्थं श्री श्रीनिवासस्वामी श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् इन्दिरारमण गोविन्द लक्ष्मीरमण गोविन्द ఇంతమంది తెలుగువారిని చూస్తుంటే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఒకే దగ్గర దేవుడు కళ్యాణం చేయడానికైతే అందరూ కూర్చున్నారు. అసలు కన్నుల విందుగా ఉంది కదా చూస్తుంటేనే. నాకు అంతగా తెలుగు పూజల గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. అందుకే నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఈ ప్లే గ్రౌండ్ ఉండడం వల్ల పిల్లలు వాళ్ళ మమ్మీస్కి ఎలాంటి ఇబ్బంది చేయకుండా ఈ ప్లే గ్రౌండ్లో అయితే చక్కగా ఆడుకుంటున్నారు అన్నమాట. నా కొడుకు అయితే చూడండి, వాడు చేసిన ఎంజాయ్ అంతా ఇంత కాదనమాట. అసలు కొత్త కదా వాడు చూడటము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఒళ్ళో ఉన్నాడు అనమాట. ఇప్పుడు కొంచెం కాళ్ళు నడుస్తున్నాడు కదా. ఇంకా చూడండి ప్లే గ్రౌండ్ మొత్తం వాడదే అనమాట. మొత్తం అన్నీ
ఆట బొమ్మలు అయితే అన్నీ ఆడుతూ ఉన్నాడు అందరు పిల్లలతో కలిసి. చూడండి చాలా బాగున్నాయి అన్నమాట. చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి, పెద్ద పిల్లలు ఆడుకోవడానికి చక్కగా. టీంలో వచ్చిన పూజారులకి సహాయ కార్యక్రమాలలో పాల్గొని చాలా 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 ఈ కార్యక్రమం మొత్తం దిగ్విజయం చేశారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ విజ్ఞప్తి, కొంచెం ఇప్పుడు కమిటీ చైర్మన్ మహేందర్ గారు, ప్రధానార్చకులు మహేందర్ గారు, గోమతి మేడం, ప్రధానార్చకులు కృష్ణమాచార్యులు గారిని సత్కరిస్తారు. ఇప్పుడు సుదర్శనాచార్యులు గారికి సన్మాన కార్యక్రమం. కమిటీ చైర్మన్ గారు, తర్వాత మన ఆలయ అర్చకులు సీతారామాచార్యులు గారికి ట్రస్టీ మెంబర్ ట్రస్టీ గారు బాలు గారి చేత సన్మాన కార్యక్రమం. మాకు ఈ కార్యక్రమంలో మన దేవాలయానికి తమిళ సమాజం నుంచి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చైర్మన్ అయిన శ్రీ గారు ఎంతో సహకరించారు. వాళ్ళకి కూడా మన శ్రీ కృష్ణమాచార్య స్వామి వారి నుంచి మేము శ్యామల భక్తి సన్మానిస్తున్నాం.
మిస్టర్ గోపాల్ నిడుమోలు, మిస్టర్ చక్రధర శెట్టిపల్లి, రాజకిరణ్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వివిఎస్ ప్రసాద్ గారు, ప్రమోద్ కుమార్, మన దేవాలయానికి చాలా ముస్తాబు చేశారు. ఆ ముస్తాబు చేసినప్పుడు దాంట్లో ముఖ్యంగా శ్రీ గుడ్లక్ పెయింటర్ ఎంతో కష్టపడి మా దేవాలయానికి పెయింటింగ్ చేశారు. మిస్టర్ గుడ్లక్ ప్లీజ్ కమ్. శ్రీ బులుసు గారు, మిసెస్ కళ అండ్ బులుసు గారు, బులుసు మాణిక్యవర్మ గారు, సారీ, అలాగే మనకు ఎక్కడ నుండో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు శ్రీమతి ఉషా, మిసెస్ ఉషా, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇంతవరకు చాలా ఓపికగా కూర్చున్నారు. ఇక నుంచి ఒక్కొక్క వరుస ప్రకారం మీరు వచ్చి ఆశీర్వాదం తీసుకునేసి సోమవారి దగ్గర తీర్థప్రసాదాలు స్వీకరించి అటు తర్వాత మహాప్రసాదం ఉన్నారు. అటు తర్వాత లాస్ట్ బస్ లీస్ట్ మిస్సెస్ మూర్తి అండ్ లక్ష్మీనారాయణమూర్తి గారు, మూర్తి అండ్ లక్ష్మీనారాయణమూర్తి గారు. పూజ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇంకా దేవుడికైతే హారతి అయితే ఇస్తున్నారు. పూజ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ కూడా అక్కడే అరేంజ్ చేసేసారనమాట. ఇంకా డిన్నర్ కూడా అక్కడ తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నైజీరియా టెంపుల్స్ వీడియో అయితే ఇంకా వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి